హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహనా కూడా. ఈ వీడియోలో మీరు హోలీ మొత్తం ఫుల్ కంప్లీట్ వీడియో చూడబోతున్నారనమాట. సో మా పాపకి ఎందుకో ముస్లిమ్స్తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతుందన్నమాట. సో దాంట్లో 2 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళతోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటుంది. అండ్ తెలుగు వాళ్ళు ఇష్టం లేదా అంటే తెలుగు వాళ్ళు కూడా ఇష్టమే, కానీ ఎక్కువగా వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా ఫస్ట్ హోలీ అయితే వీళ్ళతో స్టార్ట్ చేసే, ఇది స్కూల్లో సెలబ్రేషన్స్. ఇంట్లో సెలబ్రేషన్ చూసేసేయండి. కళ్ళు మూసుకోమా, కింద కూర్చోవాలి నువ్వు. పెద్ద బొట్టు పెడతా అన్నది. ఒక్క కలర్ తీసుకొని ఆడుకోండి, అది అయిపోయినాక మళ్ళీ ఇంకో కలరు. అవి అయిపోయే వరకు హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అనుకుంటూనే ఉండండి. తీస్తున్నా. పెట్టు, ఏం కాదు. ఇంకో అన్నయ్యకి పెట్టు, ఇంకో అన్నయ్యకి పెట్టు, చాలు. ఆయన వెళ్ళిపోయిండు. ఇన్నయ్యకే పెట్టు, ఇన్నయ్యకి పెట్టు, ఇన్నయ్యకి పెట్టు. హౌ క్యూటీ. పెట్ట నువ్వు ఆగు, నువ్వు ఆగు. వెనకకి జరు, వాళ్ళిద్దరు ఆడుకొని. नहीं आप आज जाओ थोड़ा सा, रुको. इनाय को लगाओ, आप जा. ఇక్కడ చూడు, ఇనయ ఇక్కడ చూడు. అబ్బా ఎంత క్యూట్ ఉన్నావురా. మంచి పెట్టు నువ్వు. మీరు జరగండి. పెట్టు. ఇనయ నువ్వు కొంచెం తీసుకో, మీరు జరగండి. జోవత్ आप रुको ना. हैप्पी होली. हग ले लो. हैप्पी होली. आप अभी देखो, उधर जाओ ना. ठीक है. వీళ్ళు 3 మెంబర్ సిబ్లింగ్స్ ఉన్నారనమాట. సో అసలు మా పాప వచ్చేసి వాళ్ళ సిస్టర్కి ఫ్రెండ్, బట్ అసలు వీళ్ళు మొత్తం కంప్లీట్గా మా పాపని వాళ్ళ సిస్టర్కి పుయ్యనివ్వకుండా మా కలర్స్ తీసుకొని మా పాపకే రాసేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారనమాట. సో అట్లా కంప్లీట్గా నేను వాళ్ళని అవాయిడ్ చేపించి వాళ్ళ సిస్టర్కి హోలీ రాపిచ్చి తీసుకొచ్చాను. బట్ ఇక్కడ కూడా పర్మిషన్ తీసుకొని వాళ్ళ మమ్మీతో ఆమెకు పెట్టామన్నమాట. కొంతమంది ఇష్టపడరు అనమాట, కొంతమంది ఇష్టపడతారు. సో అందుకని చెప్పేసి వాళ్ళ పర్మిషన్ తీసేసుకొని హోలీ అయితే మాతో ఆడడానికి మా ఇంటికి తీసేసుకొని వచ్చామన్నమాట. సో ఇట్లా కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇక్కడ మా మమ్మీ కూడా జాయిన్ అయ్యి వీళ్ళతో చిన్న పిల్లల లెక్క ఆడుతుందన్నమాట. అసలు రోడ్డు మీద వచ్చే బైక్లను, కార్లను, ఆటోలను అసలు చూడట్లేదు. వాళ్ళేమో ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈరోజు అందరు డ్రింక్ చేసి ఉంటారు కదా, ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు. వీళ్ళతో పాటు మా మమ్మీ కూడా వినట్లేదు అనమాట. సో ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. నేను అరుస్తూనే ఉన్నా, నా వాయిస్ అండ్ నాకు చాలా కోల్డ్ ఉండిందనమాట ఆ రోజు. అయినా కూడా వీళ్ళు నా మాట వినట్లేదు. నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ.